హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ టాపికొచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరంకు సీట్ డెవలప్‌మెంట్ సంబంధించి నాట్ వర్కింగ్ అనేది కొంతమందికైతే వచ్చింది. మాక్సిమం అయితే మీకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. టెన్షన్ పడకండి. మేబీ అయితే 9:00 లోపు అయితే మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అంతలోపు కొంతమంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే అడిగారు. ఆ డౌట్స్‌ని కూడా క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు. మళ్ళీ ఫీజ్ పే చేయాలా? ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే మళ్ళీ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే నెక్స్ట్ డౌట్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ ఏమవుతుంది? మళ్ళీ మీరు 17-22 వరకు అయితే ఇచ్చారు కదా! ఆ యొక్క టైంలో మీరు సీట్ అలాట్ అనేది చేయకపోతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది మీకు ఆ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి మాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లోని ఆప్షన్ అయితే ఇవ్వాలా? ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అయితే వచ్చింది. మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్‌లోని ఆప్షన్ అయితే మీ ఇష్టం ఇవ్వచ్చు. అంటే ఆ కాలేజ్ మీకు నచ్చితే ఫస్ట్ ఫేజ్ కంటిన్యూ అవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్‌లో నాకు కాలేజ్ నచ్చలేదు అనేది అనుకుంటే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్‌లో అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. అలాగే ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఇస్తే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ ఉంటుందా? సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవుతుందండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తుంది కాబట్టి సెకండ్ ఫేజ్‌లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అదే సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ అయితే వచ్చింది. అలాంటప్పుడు ఫస్ట్ ఫేజ్‌లోనే మీకు సీట్ రాలేదంటే అది క్యాన్సిల్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ ఏమవుతుంది? అలాగే మనకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో పే చేసిన ఫ్రీ సీట్ ఏమవుతుంది? అదైతే క్యాన్సిల్ అవుతుందండి. సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ అయితే అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఫస్ట్ ఫేజ్ పే చేయకుండా సెకండ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చు అనేది అంటున్నారు. వెళ్ళొచ్చండి. ఫస్ట్ ఫేజ్‌లో మీకు నచ్చకపోతే ఆ కాలేజ్‌లోని మళ్ళీ సెకండ్ ఫేజ్‌కి అయితే వెళ్ళొచ్చు. ఇదనమాట మనకున్న డౌట్స్. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.